హలో ఎవ్రీవన్, ఇది డే 2 ఇన్ గోవా. ఈరోజు మేము వాటర్ యాక్టివిటీస్ చేద్దాం అనుకున్నాము. అందుకని స్కూబా డైవింగ్ అయితే తీసుకున్నాము. మా హస్బెండ్ని చూసారా, బాగా ఎగ్జైటెడ్గా ఉన్నాడు. ఇక్కడ మేము బస్ కోసం అయితే వెయిట్ చేస్తున్నాము. మనల్ని ఇక్కడ నుంచి పిక్ చేసుకొని అరౌండ్ 5 to 10 కిలోమీటర్స్ క్యాండోలియం బీచ్ దగ్గర మనల్ని ఒక వెహికల్ అయితే దించేస్తుంది. సో ఇదే మా వెహికల్. అండ్ ఈ విధంగా మనకు నెంబర్స్ అయితే ఇస్తారు. సో క్యాండోలియం బీచ్ పాయింట్ నుంచి మనల్ని బీచ్లో 35 కిలోమీటర్స్ లోపల వరకు తీసుకెళ్తారు స్కూబా డైవింగ్ కోసం. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అని చెప్పి సమోసా పెట్టినారు. మేబీ మనం వాటర్లో బాగా లైట్గా ఉండాలేమో. ఇప్పుడు మనము డైవింగ్ పాయింట్కి అయితే వచ్చేసాము. నాకైతే చాలా భయం వేసింది. బట్ కిందకి చూస్తే మనకు క్రిస్టల్ క్లియర్గా ఫిషెస్ అయితే మనకు అక్కడే కళ్ళకి కనిపించేస్తున్నాయి. మనకు ఇక్కడ ఒక్కొక్కరికి ఒక్కొక్క ఇన్స్ట్రక్టర్ని అయితే ఇస్తారు. మనకి ఏ విధంగా తీసుకోవాలి అనేది మనకు క్లియర్గా చెప్తారు. అండ్ మనకు ఫస్ట్ ఒక ట్రయల్ అయితే చేస్తారు. డైరెక్ట్గా మనల్ని ఎత్తుకపోయి ఏం ముంచేయరు. కానీ ఇక్కడ నేను దిగుతున్నాను, కానీ నాకైతే చాలా భయం అయితే వేసింది. పాపం ఈయన మా ఇన్స్ట్రక్టరు. ఈయన నన్ను చూసి బాగా భయపడిపోయాడు. ఎందుకంటే నన్ను ముంచుతాం అనుకున్నాడు. పాపం నేనే ఆయన్ని ముంచేశాను భయాన్ని. బట్ నేనైతే లోపల దాకా వెళ్ళలేకపోయాను. ఎందుకంటే నాకు ఆ వాటర్కి హార్ట్ బీట్ బాగా పెరిగిపోయింది. బట్ ఎనీవే, ఐఎమ్ వెరీ హ్యాపీ బికాజ్ ఐ నెవర్ ట్రై దిస్ కైండ్ ఆఫ్ యాక్టివిటీ. లైఫ్లో ఒక్కసారైనా ఛాన్స్ వస్తే ట్రై చేయండి. అండ్ మా హస్బెండ్ అయితే తను బాటమ్ దాకా వెళ్ళి ల్యాండ్ వరకు టచ్ చేసి అయితే వచ్చాడు. ఈజ్ వెరీ హ్యాపీ. స్కూబా డైవింగ్ అయిపోయాక ఈవినింగ్ అలా ఫిలిం ఫెస్ట్ జరుగుతుంటే పంజిమ్ సిటీ వరకు వెళ్ళాము. బట్ అక్కడ మనకైతే అలో లేదని తెలిసి ఇంకా ఏం చేయలేక మేము ఫౌంటైనర్స్కి అయితే వచ్చేసాము. ఇక్కడ హౌసెస్ అన్నీ చాలా డిఫరెంట్గా పోర్చుగీస్ స్టైల్లో ఉన్నాయి. కానీ ఈవినింగ్ టైం అవడం వల్ల మేము ఫొటోస్ అవి తీసుకోలేకపోయాం. సో అంతే. అండ్ ఇది ఆన్ ద వేలో క్యాసినో ఏరియా. సో మేము ఇంకా రిటర్న్ బ్యాక్ అయిపోయాము. ఆన్ ద వేలో కాలంగట్ బీచ్లో కొంచెం చిల్ అయ్యి మేము రూమ్కి అయితే వెళ్ళిపోయాం. సో దట్స్ ఆల్ ఫర్ టుడే.